ఎవరు ఎవరు చెప్పింది మీకు? ఎవరు చెప్పింది? ప్రిన్సిపల్ తీసుకురా, చెప్పుతా కొడతాను, కాలు చేత చెప్పుతా కొడతాను. నిన్న మా పాప బాగా తలనొప్పని విపరీతంగా ఆడుస్తునింది. నిన్న తీసుకెళ్ళాను హాస్పిటల్ కాపిటల్ కూడా ఇంట్లో ఉండే చూపిస్తాను. తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించిన తర్వాత ఇంటికి వచ్చేసి నిన్న 11 గంటల నుంచి నైట్ మా బాబు 6 గంటలకి 6:30కి ఇంటికి వస్తాడు, కాలేజీ నుంచి వస్తాడు. అప్పుడు దాకా పాప ఒకటే ఉంది. ఏదైనా చేసుకోవచ్చు, నేను చేసుకోకూడదా? ఈరోజు ఎందుకు చేసుకుంది? ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ స్కూల్కి వచ్చింది. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో ఏదో జరిగింది. స్కూల్లో జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని చేసుకుంది. దీనికి అంతటికి కారణం ఆయనే, శ్రీనివాసే. ఈ స్కూల్ మేనేజ్మెంట్ శ్రీనివాసే. అందరికీ నమస్కారం. నా పేరు అమృత్. ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. నెల్లూరు నగర నడిబొడ్డునటువంటి ప్రియాంక స్కూల్లో లావణ్య అనేటువంటి విద్యార్థి దుర్మరణం చెందడం చాలా బాధాకరం. ఈరోజు ప్రతి నెలలో ఈ 2025 సంవత్సరం ప్రారంభించినప్పటి నుంచి చివరి నెల డిసెంబర్ నెలలో ఉన్నాం. సుమారుగా ఈ నెల్లూరు నగరంలో ఏదైతే కార్పొరేట్ విద్యకి పేరుగా ఉందో, అగ్గిపెట్టెల లాంటి కాలేజీలు, అపార్ట్మెంట్లో కాలేజీలు, సందుల్లో కాలేజీలు, సందుల్లో స్కూళ్ళు, ఆట స్థలం ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏమీ ఉండదు. ఇటువంటి కళాశాలలు, ఇటువంటి స్కూళ్ళకి అనుమతులు ఇచ్చి ఈ యొక్క సందుల్లో గొంతుల్లో కాలేజీ నడపడానికి ఎవరైతే జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఎవరైతే నిమ్మక నీరెత్తినట్టున్నారో ఆ అధికారులందరూ కూడా ఈరోజు కనీసం ఒక కాలేజీ కంటే ఏంది, దానికి అనుమతులు ఎలా ఇవ్వాలనేటువంటి కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు వాళ్ళకి అనుమతులు మంజూరు చేయడం. నెల్లూరు జిల్లాలో మనం చూస్తే మన నవోదయ స్కూల్లో, తర్వాత ఇక్కడ ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో, ఈ యొక్క కోచింగ్ సెంటర్లో, అదేవిధంగా స్కూళ్ళల్లో ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. ఇదే సందులో, పక్క సందులో చదివినటువంటి ఏదైతే నారాయణ స్కూల్ ఉందో ఆ స్కూల్లో 10వ తరగతి చదువుతూ బాగా మెరిటోరియస్ స్టూడెంట్ ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరు? ఈ తల్లిదండ్రుల ఆత్మఘోషకి కారణం ఎవరు? ఈ మరణాలన్నిటికీ కారణకులైనటువంటి అధికారులు ఏ రోజైనా మీరు చర్యలు తీసుకున్నారా? ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దాడులు, ఈరోజు జరుగుతున్న మరణాలు, తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి ఆత్మఘోష, వీటన్నిటికీ సంబంధించి ఒక్క అధికారినన్నా, ఒక్క కాలేజీ